సేమ్ ప్రోడక్ట్ ఒక ప్లేస్లో చీప్ అనిపిస్తుంది, ఇంకో ప్లేస్లో ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? అది కోఇన్సిడెన్స్ కాదు బాస్. ఒక సింపుల్ సీన్ని ఇమాజిన్ చేయండి. మీరు మాల్కి వెళ్ళారు. ఆప్షన్ 1 షర్ట్ అనేది 1999, ఆప్షన్ 2 షర్ట్ ఈస్ 4999 అనుకోండి. మీ బ్రెయిన్ ఇమ్మీడియట్గా ఏం చెప్తుంది? 1999 అనేది బార్గెన్ అని. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ 1999 షర్ట్ని షాప్లో ఒక్కటే పీస్గా పెడితే సడన్గా ఏమనిపిస్తుందో తెలుసా? కాస్ట్లీ ఉందని. సేమ్ ప్రైస్, సేమ్ షర్ట్, డిఫరెంట్ ఫీలింగ్. ఇది మ్యాజిక్ కాదు, సైకాలజీ. మనం ప్రైజెస్ని అబ్సల్యూట్గా జడ్జ్ చేయం, పక్కనున్న ఆప్షన్తో కంపేర్ చేసి డిసైడ్ అవుతాం ఏది కాస్ట్లీ అని. ఈ ఎఫెక్ట్కి ఒక నేమ్ ఉంది, కాంట్రాస్ట్ ప్రిన్సిపల్ అని. అందుకే బ్రాండ్స్ ఏం చెప్తాయో తెలుసా? ఫస్ట్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్ చూపిస్తారు, తర్వాత స్లైట్లీ చీపర్ ఆప్షన్. మీ బ్రెయిన్ అనుకుంటుంది ఇది రీజనబుల్ అని, కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. రెస్టారెంట్ మెన్యూ, ప్రీమియం డిష్ 899, మీడియం డిష్ 499, బడ్జెట్ డిష్ 299 అని. మెజారిటీ పీపుల్ ఏ ఆప్షన్ పిక్ చేస్తారు? 499 ఆబ్వియస్గా. ఎందుకంటే 899తో కంపేర్ చేస్తే 499 వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ట్రూత్ ఏంటంటే పీపుల్ లాజిక్తో కొనరు, కంపారిజన్తో కొంటారు. మీ లైఫ్లో ఇలా కంపేర్ చేసి కొన్న మూమెంట్ గుర్తుందా? కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి సైకాలజీ బేస్డ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ సింపుల్గా డీకోడ్ చేయాలి అంటే ఫాలో చేయండి.